अस्सलाम वालेकुम नाजरीन, ग्लोबल खबरनामे में आपका खैर मक़दम है। सबसे पहले नजर डालते हैं आज की हेडलाइंस। साबिक़ा वज़ीर आज़म अटल बिहारी वाजपेयी की यौम पैदाइश का वार्ड नंबर 7 काउंसलर अनिता बालाजी की जानिब से किया गया पुरजोश एहतमाम। इस मौके पर अटल बिहारी वाजपेयी की तस्वीर पर फूलमाला चढ़ाकर खिराजी अक़ीदत पेश की गई। बालाजी सूत्रे ने खिताब करते हुए अटल बिहारी वाजपेयी की शख्सियत को नरेंद्र मोदी, अमित शाह, योगी आदित्यनाथ के मुशाबे करार दिया। नाज़रीन, अब नजर डालते हैं तफसील। भारतीय जनता पार्टी के साबिक़ा वज़ीर आज़म अटल बिहारी वाजपेयी की यौम पैदाइश का भैंसा शहर के वार्ड नंबर 7 बीजेपी दफ्तर में अनिता बालाजी सूत्रे की निगरानी में पुरजोश एहतमाम किया गया। इस मौके पर अटल बिहारी वाजपेयी की तस्वीर पर फूलमाला चढ़ाकर खिराजी अक़ीदत भी पेश की गई। वाज़ेह है कि अटल बिहारी वाजपेयी साल 1924 में ग्वालियर में पैदा हुए थे और अपनी बेहतरीन शख्सियत के पेश नज़र इन्होंने भारत रत्न और पद्म भूषण जैसे एजाज़ात हासिल किए। अटल बिहारी वाजपेयी भारतीय जनता पार्टी के परचम तले काम करने के बाद भी तमाम मज़ाहिब का एहतराम किया करते थे और तमाम मज़ाहिब के लोगों को अपनी दो आँख करार देते थे। इनकी सी अच्छाई की बिना पर आज हिंदू, मुस्लिम, सिख, ईसाई के अलावा दलित तबके से ताल्लुक़ रखने वाले अफराद आज भी इनकी अच्छाई को याद करते हैं। लेकिन आज इनकी यौम पैदाइश के मौके पर बालाजी सूत्रे ने खिताब करते हुए नरेंद्र मोदी, अमित शाह, योगी आदित्यनाथ को इनके मुशाबे करार दिया, जो कि नाकाबिल कबूल है। साल 1996 की अटल बिहारी वाजपेयी की दौरे इक़्तिदार भारतीय जनता पार्टी के लिए हिंदू, मुस्लिम, सिख, ईसाई, दलित के अलावा मंदिर, मस्जिद, चर्च, गुरुद्वारा मसावी दर्जा रखते थे और अटल बिहारी वाजपेयी ने बाबा साहब अम्बेडकर के कानून के मुताबिक इंसानियत के नाम पर वोट हासिल किया। लेकिन साल 2014 से इक़्तिदार में मौजूद नरेंद्र मोदी, अमित शाह और योगी आदित्यनाथ के इक़्तिदार में मौजूद भारतीय जनता पार्टी इंसानियत की धज्जियाँ उड़ाकर हिंदू, मुस्लिम, मंदिर, मस्जिद के नाम पर सियासत कर रहे हैं। लिहाजा नरेंद्र मोदी, अमित शाह और योगी आदित्यनाथ को अटल बिहारी वाजपेयी से तक़ाबुल करना नाकाबिल कबूल है। जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మైషా పట్టణంలోని రాహుల్ నగర్ వార్డ్ నంబర్ 7 భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది। పుణ్యాత్ముడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924లో జన్మించి ఈరోజు 100వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో వాళ్ళు చేసిన ఎన్నో భారత మాత యొక్క సేవలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే భారతీయ జన్ సంఘ్ నుండి అప్పటి నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత మాత కోసం ఎన్నో త్యాగాలు చేసి బ్రహ్మచారిగా సేవలు అందించిన భారతీయ ఒక పితామహ భీష్మునిలాగా మనకు అందరికీ తెలుసు। లాల్ కృష్ణ అడ్వాణి గారు కానీ ప్రతి ఒక్కరికి మనము వాళ్ళ ఆదర్శం తీసుకొని మనము భారత మాత సేవలో పనిచేద్దాం। మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే 1996లో మొట్టమొదటిగా భారత ప్రధానిగా ఎన్నికై 13 రోజులకి పరిమితమయ్యారు। ఆనాడు అన్నారు, ఒక సీటు తక్కువ ఉన్నా కానీ మాకు అవసరం లేదు, ప్రభుత్వం ఏర్పరచడానికి ప్రజలే సహాయం చేస్తారని మళ్ళీ ఎన్నికలు జరిపిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారే గెలిచి మన భారత ప్రధానిగా సేవలు అందించారు। ప్రోగ్రామ్ అణు పరీక్షణ చేసి ప్రపంచానికే తెలియజేశారు భారతదేశ యొక్క శక్తి ఎంత ఉంది, శక్తివంతమైన దేశం ప్రపంచంలో భారతదేశం కూడా ఉంది అని ప్రపంచం మొత్తం దేశాలకు అందరికీ తెలిసేలా చేశారు। రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలు అందించడం జరిగింది। ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగుజాడల్లో ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత మాత సేవలో 11 సంవత్సరాలు పూర్తి చేసి 11 సంవత్సరాల్లో
70 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి భారతదేశంలో ఆత్మనిర్భర్ భారతదేశంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన ప్రజలకు పథకాలు అందేలా ప్రణాళికలు చేసి భారతదేశ అభివృద్ధికి తన వంతుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా కృషి చేస్తున్నారు. బ్రహ్మచారిగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం అందరం కలిసి ఏక్ హై తో నేక్ హై, అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం. ప్రతి ఒక్కరు మనం ఒక్కటై భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆశయాల సాధన చేస్తున్న మన నరేంద్ర మోదీ గారికి వెన్నుముక్కలా ఉండి మనము అతనికి తోడుగా ఉండి భారతదేశాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ దీనికి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి శ్రద్ధాంజలి ఘటించి మనము ఆయన జన్మదినము ఒక వేడుకలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం వేస్తున్నది. ఇలాంటి వ్యక్తులకు మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పని చేయాలని, మరియు మైషా పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ మేము మాజీ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సుబ్రావయ్య గారు నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం.